వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఏమండి మీరు? అవును, నేనే. 6 నెలల వరకు రావడం కుదరదు అని చెప్పారు. అలా చెప్పడం వల్లే కదా ఇలా చూసిన వెంటనే షాక్ అయ్యో. ఇక నుండి నేను ఎప్పుడు వచ్చినా ఇలా సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాను. వావ్, సూపర్ ఆంటీ, వెరీ టేస్టీ. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం ఆంటీ. మీరు చేయటం వల్ల టేస్ట్ డబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆకాశు, హాయ్ అంకుల్. ఆంటీ చేతి లడ్డు అద్దిరిపోయింది. ఎవరి కోసం చేశారో తెలియదు, కానీ నేను మాత్రం తీసేసుకున్నాను. అందుకే అంటారు, స్వీట్ అయినా, స్వీట్ లాంటి వైఫ్ అయినా ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే దక్కుతుందని. అవును ఆకాశు, ఆ మాట అయితే నిజమే. అంటే మీరు రేపు కూడా లడ్డు చేయాలి, కానీ ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీ ఇంట్లోనా? అవునంటీ, అప్పుడే కదా సంధ్య కూడా వేడివేడిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది. తొందరగా లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేయండి, మనం బయలుదేరదాం. సడన్ గా మీ ఇంటికి ఎందుకు బాబు? నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న వెంచర్లో 4 రోజులు చాలా బిజీగా ఉంటాను. ఇంట్లో సంధ్య ఒంటరిగా ఉంటుంది. తనకి తోడుగా మీరుంటారని తీసుకెళ్ళడానికి వచ్చాను. తొందరగా వస్తే మనం స్టార్ట్ అవుదాం. మన కోసం సంధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అలా చూసుకుంటున్నారు? మా ఇంటికి రావడానికి మీకు ఇష్టం లేదా? ఏదైనా ప్రాబ్లమా? ఇష్టమో ప్రాబ్లం అని కాదు, కానీ మేము రాలేం ఆకాశు. ఎందుకు? రీజన్ తెలుసుకోవచ్చా? నా ఫ్రెండ్ కొడుక్కి ఒంట్లో బాలేదు. వాణ్ణి చిన్నప్పటి నుండి మేమే అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. వాడికి కూడా మేమంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాణ్ణి చూసుకోవడానికి మేం తప్ప ఎవరూ లేరు. అబ్బాయి కోలుకునే వరకు మేమే దగ్గరుండి ఏ సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. మీ మాటలు చెప్తుంటే సూర్య గురించి చెప్తున్నట్టే ఉంది. ఫ్రెండ్ కొడుకు గురించే ఇంత కేర్ తీసుకుంటున్నారంటే నిజంగా సూర్య బతుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఊహించుకోగలను.
మీ కొడుకు లేకపోయినా నేను సంధ్య ఉన్నాం. మీ అబ్బాయి సంధ్య అంత కాకపోయినా నేను కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నీలో మార్పుని దగ్గరుండి చూస్తున్నాం. అది ప్రత్యేకించి చెప్పాలా ఆకాషు? మరి మీరు ఊరేళ్ళు ఎప్పుడొస్తారు? తెలీదు ఆకాషు. వారం 10 రోజులు పైనే అవుతుంది. ఓ, మీరు నాతో వస్తారని సంధ్య చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఊరు వెళ్తున్నారని తెలిస్తే చాలా హర్ట్ అవుతుంది. తనని కన్విన్స్ చేయటం నా వల్ల కాదు. డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తుంది, మాట్లాడండి. ఇప్పుడొద్దు బాబు. ఊరెళ్ళిన తర్వాత మేమే ఫోన్ చేస్తామని చెప్పు. అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. హ్యాపీ జర్నీ అంకుల్. హ్యాపీ జర్నీ అండి. మంచిది వస్తాను. బాబు. ఈ కారేంటి? అంటే రాజేష్ చెప్పినట్టు సంధ్య నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. అమ్మా నాన్నని తీసుకొస్తానని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదేంటి? అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకే బ్రతిమలాడడానికి టైం పడుతుందేమో. పెళ్ళైన తర్వాత మొదటిసారి అమ్మా నాన్న వస్తున్నారు. వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. అమ్మని అస్సలు వంటగది వైపే రానివ్వకూడదు. నాన్నని ఏ పని చేయనివ్వకుండా అడిగిందల్లా వండి పెట్టాలి. ఇదేంటి, ఈయనొక్కరే వచ్చారు? ఏమండి, అమ్మా నాన్న ఎక్కడా? వెనకొస్తున్నారా? రావట్లేదు.